హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వార్ 2 4 డేస్ కలెక్షన్స్ అనేది బయటికైతే వచ్చేసాయా? ఏ మేరకు కలెక్షన్ వచ్చాయి? అసలు బ్రేక్ ఇన్ అవుతుందా లేదా? మరి ఎంత కలెక్షన్ వచ్చాయనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు సండే అయినా కూడా మరి దారుణంగా అంటే దారుణంగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు తెలుగు స్టేట్‌లో. మన కూలీని కూడా బీట్ చేయలేకపోయిందనమాట. జస్ట్ మనకు 3,57,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చి డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇలాంటి దారుణమైన కలెక్షన్ వస్తే మటుకు లాంగ్ వీకెండ్‌లో మన తెలుగు స్టేట్‌లో అయితే బ్రేకింగ్ అనేది అస్సలు కాదు బే. డిజాస్టర్ అయితే అవుతుంది వార్ 2 అనేది. చూద్దాం ఏం జరుగుతుందో మరి. అలాగే ఒక్క స్టేట్‌లోనే కాదు భయ్య, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనకైతే డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు వార్ 2 మూవీ అనేది. మరి దాని డీటెయిల్స్ ఏంది? ఎలా వచ్చాయి కలెక్షన్స్ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్ విషయానికి వస్తే నైజాంలో అయితే 12,77,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. టోటల్ 4 డేస్ కలిపి. ఇక్కడ వేకెంట్ ఆటేమో 36,00,00,000 అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 24,00,00,000. మనకు ఖచ్చితంగా బ్రేక్-ఇన్ అయితే కాదన్నమాట నైజాంలో. కంపల్సరీ నైజాంలో అయితే డిజాస్టర్ అయితే కాబోతుంది వార్ 2 మూవీ అనేది. ఇక సీడెడ్ విషయానికి వస్తే 7,48,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ వేకెంట్ ఆటేమో 18,00,00,000. ఇంకా మనకు రావాల్సింది 11,00,00,000. చూద్దాం మరి వస్తదో రాదో సీడెట్లయితే. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే టోటల్ 4 డేస్ కలిపి 5,49,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఈస్ట్‌లో అయితే 3,12,00,000, వెస్ట్‌లో అయితే 1,93,00,000, గుంటూరులో అయితే 4,08,00,000, కృష్ణాలో అయితే 3,22,00,000, నెల్లూరులో అయితే 1,71,00,000. మాకు టోటల్ ఆంధ్ర వేకెంట్ ఆట 36,00,00,000 అన్నమాట. ఆంధ్ర, సీడెడ్ అలాగే నైజాంలో అయితే బ్రేక్-ఇన్ అయితే కాదు లాంగ్ రన్‌లో. అలాగే డిజాస్టర్ అయితే కాబోతుంది తెలుగు స్టేట్‌లో అయితే. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 39,77,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 57,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 92,00,00,000 షేర్. ఇంకా మనకు రావాల్సింది 52,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో. మనకు సండేనే సరిగ్గా కలెక్షన్స్ అనేది రాలేదు. ఇప్పుడు మనకు వర్కింగ్ డే. కలెక్షన్ వస్తాయా? రావు భయ్యా. అందుకే మనకు తెలుగు స్టేట్‌లో అయితే డిజాస్టర్ అయితే కాబోతుంది వార్ 2 మూవీ. చూద్దాం మరి వర్కింగ్ డేస్‌లో ఏమన్నా గ్రోత్ చూపెడుతదో లేదో తెలుగు స్టేట్‌లో అయితే. ఈ కర్ణాటక విషయానికి వస్తే 7,25,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. తమిళనాడు అండ్ కేరళ కలిపి మనకైతే 2,50,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 63,05,00,000 అయితే నెట్ కలెక్షన్ అయితే వచ్చినాయి. ఓవర్‌సీస్‌లో ఏమో 28,05,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఎక్కడ కూడా సరైన గ్రోత్ అనేది చూపెట్టలేకపోయిందన్నమాట వార్ 2. నిన్న సండే అయినా కూడా హాలిడే అయినా కూడా సరైన గ్రోత్ అనేది చూపెట్టలేకపోయింది వార్ 2కి. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 140,00,00,000 షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 263,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్-ఇన్ రావటం 340,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మాకు రావాల్సింది 200,00,00,000 షేర్ వస్తే వరల్డ్ వైడ్‌గా అయితే బ్రేక్-ఇన్ అయితే అవుతుంది వార్ 2 మూవీ అనేది. ఈ కలెక్షన్స్‌కి అసలు బ్రేక్-ఇన్‌కి అసలు సంబంధం లేనట్టు కలెక్షన్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. బ్రేక్-ఇన్ ఏమో 200,00,00,000 ఉన్నాయి. కానీ కలెక్షన్స్ ఏమో చాలా తక్కువ అయితే వస్తున్నాయి. అసలు బ్రేక్-ఇన్ అనేది అస్సలు కాదు భయ్యా వర్కింగ్ డేలో అయితే. అలాగే చాలా లాసులు అయితే తప్పేలా లేదు మన తెలుగు స్టేట్‌లో అలాగే వరల్డ్ వైడ్‌గా అన్నమాట. చూద్దాం మరి ఏమన్నా జరుగుతుందో ఏమన్నా గ్రోత్ చూపెడుతుందో లేదో వరల్డ్ వైడ్‌గా అయితే. మరి మీరేమనుకుంటారు వార్ 2 మూవీ అనేది బ్రేక్-ఇన్ అవుతదా లేదా? అలాగే వాళ్ళు ఎంత కలెక్షన్ పెడుతుందనుకుంటారు? కిందైతే కామెంట్ చేయండి లింక్స్. అలాగే వార్ 2 మూవీ 4 డేస్ కలెక్షన్ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.